పేరు? నా పేరు పాండు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాల పొలం. 2 ఎకరాల పొలం. ఓకే, మరి ఏమైనా రైతు బంధు పడిందా మీకు? రైతు బంధు ఏమొస్తుంది? అదేంటి మొన్న 4 ఎకరాలు తక్కువ ఉన్న వాళ్ళకి రైతు బంధు అందరికి వేసామని చెప్పేసి అని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది మేడం, అట్లేం లేదు. వాళ్ళు దొంగ ప్రభుత్వం కాబట్టి ఏదో చెప్తుంది. కేసీఆర్ గారే అప్పుడు గుంట భూమి ఉన్నోనికి వేసిండు. ఇదంతా ఉత్త అబద్ధాలు. ఓట్లు దింగిపోనికి ఎన్నో చెప్తున్నాడు హామీలు. అది రాజకీయం కాదు, అది ఉత్త ఉలాల టప్ప మాటలు చెప్తున్నాడు. దొంగపు కూడా అసలు కేసీఆరే డన్, కేసీఆరే నమ్మకం. ఈ 2 అభ్యర్థులు కూడా రంజిత్ రెడ్డి, విశ్వేశ్వర రెడ్డి, వీళ్ళిద్దరిని తెచ్చింది కేసీఆరే. ఈ శివాలయ గడ్డ పైన ఎంపీ గెలిచింది కూడా కేసీఆర్ దయ వల్లనే వీళ్ళిద్దరు గెలిచారు. వీళ్ళిద్దరు కూడా అక్కడ పోయి ఇప్పుడు అట్లా చేస్తున్నారు అంటే అది న్యాయం కాదు, అన్యాయము. అట్లా పార్టీని ఇడిచిపెట్టి పోయిన వాళ్ళను దొంగలు అంటారు. అది పద్ధతి కాదు. కాసాని జ్ఞానేశ్వర్ గారు బాజీ మెరాజ్ తోటి గెలుస్తున్నాడు. మేము ఆయనకే సపోర్టు, అంతా మేము ఆయనకే చేస్తాం. కారు గుర్తుకు ఓటేస్తాం. మేము కారు గుర్తుకే ఓటేస్తాం. మరి అది ఎలా ఉన్నాయంటే కరెంట్ విషయానికి వస్తే ఏం చెప్తారు? వాటర్ విషయానికి వస్తే ఏం చెప్తారు? కరెంటు విషయానికి వస్తే కరెంటు గంటకు పోతున్నది, 3 సార్లు పోతున్నది. వాటర్ సమస్యకు వస్తే వాటర్ వస్తలేదు. ప్రతి విలేజ్లలో పోతే నీళ్ళు వస్తలేవు. నమ్మి ఓట్లు వేసినాము, నమ్మి మార్పు అనుకున్నాము, ఓటు వేసినాము. మమ్మల్ని అది చేసి మంచిగా ఉందా? మార్పు అసలే బాగలేదని చెప్పి అడవిలలో కూడా తిడుతుర్రు. ఈ మార్పు మేము ఓట్లు మార్పు అంటే మార్పు వస్తుంది, రాజకీయం మార్పు అనుకున్నాం. కేసీఆర్ చేసింది కాదు, మార్పు వస్తే మంచిగా చేస్తాడు అనుకున్నాం. కానీ అది కాదు, తప్పు జరిగింది. మేము మళ్ళీ సర్దిద్దుకుంటామని ప్రతి ఒక్కరు ప్రతి విలేజ్కి పోతే మాకు చెప్తుర్రు. అది మేము కాసాని జ్ఞానేశ్వర్కే ఓటేస్తామని చెప్తున్నారు. ప్రతి విలేజ్లో మేము ఇప్పటికి 30 ఊళ్ళు విలేజ్లు తిరిగినాము. జ్ఞానేశ్వర్కే ఓటు పాతం కడతామని ప్రతి విలేజ్లో చెప్తున్నారు మేడం. నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరు? నా పేరు రాములు మేడం. ఏం చేస్తుంటారు? వ్యవసాయం మేడం. ఎన్ని ఎకరాలు? నాకు 5 ఎకరాలు ఉంటుంది మేడం. మరి రైతు బంధు అయినా పడిందా? వచ్చింది మేడం. ఎంత? ఒక్కసారి 5 గుంటలకు ఫస్ట్, 10 గుంటలకు, ఎకరాకు, మొత్తంలో 5 ఎకరాలకు వచ్చింది. కానీ అది కూడా 5 నెలల వరకు వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్కటే రోజులో వచ్చేస్తుంది. మరి ఏంటంటే రైతు భరోసా అన్నాడు, అదేమైనా వస్తుంది? అదేం లేదు మేడం. ఇంకా భరోసా లేదు, బీమా లేదు, ఏది లేదు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కూడా లేదు. అయితే రైతులకి ఏవైతే ఈ పెస్టిసైడ్స్ అవి ఉంటాయో సో వాటికి అంటే 500 చప్పున ఇస్తాము అని చెప్పేసి సపోర్ట్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఒక హామీ ఇచ్చింది. దాని పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయన 500 ఇస్తున్నప్పుడు 2500 ఉన్నాయి మేడం ఒడ్లు. అయితే ఇప్పుడు 1900 అమ్ముతున్నాయి. ఆ 500 కర్మ అవసరం లేదు. ఈ రేటే తగ్గిపోయింది. భరోసా ఆయటకు అదేమో చెప్తుండే, అది ఒడ్లకు దాని 500 బోనస్ ఇస్తాడు. అది లేదు, రేటే లేదు. ఇప్పుడు 1900 అమ్ముతున్నాయి, 1800 అమ్ముతున్నాయి. ఈ ఎరువుల విషయానికి వస్తే, ఈ ఎరువుల విషయానికి అవి ఇవి అంటే ఏ అయితే మందులు ఉంటాయో మినిమం సపోర్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది, ఎంఎస్పి అని చెప్పేసి. అదేమో సపోర్ట్ చేస్తున్నారా అసలు మీకు? ఇప్పటివరకు అయితే ఏం లేదు మేడం, ఏ సపోర్ట్ లేదు. కాకపోతే ఒకటి బస్సు సక్సెస్, అది బస్సు ఫ్రీ బస్సు పెట్టారు. దాన్ని మహిళలే వద్దా అంటున్నారు. మహిళలే ఆల్రెడీ క్లియర్గా మీ మైకులకు కూడా చెప్తున్నారు వద్దని. ఇప్పటి వరకు ఏ హామీ లేదు. వాళ్ళు ఇప్పుడు తడ్లో పోతున్నారు ఎక్కడ చూసినా. నీళ్ళ విషయానికి వస్తే ఏం చెప్తున్నారు? ఏంటి అసలు పొలాలకి నీళ్ళు అవి సరిగ్గా అందుతున్నాయా లేదా? అంటే కరెంటు పోతుంది, పాము కాటికి గురవుతున్నారు, అంటే పాములు కరెంట్ లేని టైంలో రైతులకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. ఏంటి మరి? అయితే కేసీఆర్ ఉన్నప్పుడు మేడం ఒక్క రోజు కూడా నైట్ చైన్ పోయేది లేదు. ఇప్పుడు కరెంట్ ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. పొలాల కాడికి పోవాల్సి వస్తుంది, కరెంట్ ఉండలేదు. అయినా నీళ్ళు తగ్గిపోయినాయి. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు చెరువులు తోవిండు, బాగా నీళ్ళు డంప్ చేసిండు. ఇప్పుడు కూడా చెరువులు ఎండిపోకుండా, ఇప్పుడు మొత్తం ఎక్కడెక్కడ ఎండిపోయినాయి. మళ్ళీ నిండిపోయినాయి చెరువులు. మట్టి తీయాలి. వాళ్ళు అటువంటి పనులు చేయరాదు. కేసీఆర్ని తిట్టుడు ప్రోగ్రాం మాత్రమే చేస్తారు.